హాయ్ గైస్, మనం ఈరోజు 7 minutes ఫ్యాట్ లాస్ వర్కౌట్ చేసాం లైవ్లో. బట్ దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా నాకు కమెంట్లో తెలిసినాయి. ఐ విల్ క్లియర్ దమ్ లేటర్. సో నెక్స్ట్ సెక్షన్కి అన్నీ నార్మల్ చేద్దాం. సో ఇప్పుడు మనం కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. సో ఈజ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆర్ పార్ట్ ఆఫ్ యోగా. యోగాలో ఒక స్మాల్ పార్ట్. సో ఎందుకు ఇవి చెప్తున్నానంటే, మీ యాక్చువల్లీ యోగా అనేది సెంట్రల్ పాయింట్ మీద రొటేట్ అవుతుంది. అది థింగ్ ఏంటంటే కంట్రోలింగ్ యువర్ మైండ్. మీ మైండ్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీ బాడీ ఆటోమేటిక్ కంట్రోల్ అవుద్ది అండ్ మీ ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. సో ఈ విషయం మీద రొటేట్ అవుద్ది. సో అందులో మన బ్రెయిన్ని కంట్రోల్ చేయాలంటే బ్రీతింగ్ అనేది ఇంపార్టెంట్. సో యోగాలో మనం బాగా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం గురించి ఉంటుంది. లైక్ ఇఫ్ మీరు ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళినా లేదా మీ డైలీ లైఫ్లో కానీ ఎవరితోనైనా గొడవ అయితే మనం ఎలా రియాక్ట్ అవుతాం? అర్జున్ రెడ్డిలో లాగా రియాక్ట్ అయితే అని అలా కుట్టేయచ్చు. లేదా క్యాజువల్గా వెరీ క్యాజువల్లీ వాడు అంతేలే పాపం అండ్ మనం ఏం చేస్తామని వదిలేయచ్చు. సో మనం ఎలా రియాక్ట్ అవుతాం అన్న దాన్ని బట్టి మన బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక మనిషి మిమ్మల్ని ఏదో అన్నాడు, మీ బాస్ అయి ఉండొచ్చు. ఆ రోజు సంథింగ్ వెరీ మైనర్ ఇష్యూ, అన్నెసరీ ఇష్యూ మీద ఎవరికైనా మీకు మీద అరిచినా, మీకు గొడవైనా, మీకు కోపం వచ్చినా వెంటనే రక్తం ఉడికిపోయి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బోన్స్ దగ్గరికి అయిపోయి మీ మైండ్ డిస్టర్బ్ అయిపోయి అండ్ మీ బాడీలో రకరకాల బీపీ ఇలాంటివి తెచ్చేసుకుని ఒక విధంగా పాడవచ్చు. సెకండ్ వే, పాపం వాడి మెంటల్ స్టేట్ కరెక్ట్గా లేదు అంతే కదా అని వదిలేసి మీరు రిలీవ్గా, హ్యాపీగా, రిలాక్స్డ్గా, యాజ్ యూజువల్గా, కూల్గా ఉండొచ్చు లైఫ్లో. సో ఈ రెండు ఆప్షన్స్ మీ చేతిలో ఉంటాయి. ఒకటి హైపర్గా రియాక్ట్ అవ్వడం, రెండు ఫోన్లే పాపం వదిలేయడం. సో మొదటిది ఎంచుకున్నారంటే బీపీ, ఆర్థరైటిస్, రకరకాల జబ్బులు వస్తాయి లాంగ్ రన్లో. ఇవాళ బాగుండొచ్చు యంగ్ వయసులో, కానీ రెండో ఆప్షన్ ఎంచుకోండి. ఫోన్లే పాపం వాడి మెంటల్ స్టేట్ బాగాలేదు లేదా వాడి ఫ్యామిలీ కండిషన్ బాగాలేదు అని చెప్పి వదిలేశారంటే నెక్స్ట్ సెకండ్ మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఓన్లీ థింగ్ ఈ ఈగోస్ ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీ మైండ్ని కంట్రోల్ చేసుకోవడం అనేది యోగాలో మెయిన్ కాన్సెప్ట్. సో అందులో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వన్ ఆఫ్ ది పార్ట్. సో దాని గురించి చేద్దాం ఈరోజు. సో ఫస్ట్ లాంగ్ బ్రీత్ తీసుకుని లాంగ్ బ్రీత్ వదలండి. స్టార్ట్. సో మీ తీసుకున్నప్పుడు మీ బ్రీత్ని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. హోల్డ్, రిలీజ్. సో ఎంత లాంగ్ చేయగలిగితే అంత లాంగ్ ఇంటేక్ తీసుకోండి. ఎంత కుదిరితే అంతసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా రిలీజ్ చేయండి. సో దీనివల్ల ఏంటంటే మీ బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ లేదా బ్రీతింగ్ ఒకేసారి ఎక్కువ వెళ్తుంది. సో యూ గెట్ రిలీవ్డ్. ఎస్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ లాంగ్ బ్రీత్ తీసుకున్నారు కదా, ఇప్పుడు షార్ట్ బ్రీత్ తీసుకుని డయాఫ్రమ్ బ్రీతింగ్. షార్ట్ బ్రీత్ తీసుకుని వదులుతారు. సో ఎవ్రీ టైమ్ యూ బ్రీత్ అవుట్ యూ మేక్ యువర్ స్టమక్ కంప్రెస్డ్. యాబ్స్ లోపలికి స్క్వీజ్ చేయండి. యాబ్స్ ఇన్ ది సెన్స్ స్టమక్ ఏరియా అంతా. సో ఎంత సౌండ్ ఎక్కువ వస్తే షార్ట్ బ్రీత్ మనం వెంటనే పంప్ చేస్తే సో మనకు పొట్ట వెంటనే లోపలికి వెళ్తుంది. సో స్టార్టింగ్ బేసిక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు లైట్గా కాఫ్ రావచ్చు వెన్ యూఆర్ నాట్ అకస్టమ్ టు ఇట్. సో స్టార్టింగ్ మీకు అలవాట్లేదు కాబట్టి కాఫ్ రావచ్చు. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో షార్ట్ బ్రెత్స్ నార్మల్గా తీసుకోండి స్పీడ్గా. సో అలా స్పీడ్గా వదలండి. ఎంత స్పీడ్గా వదలండి మీ డయాఫ్రమ్ అంత కొట్టుకుంటుంది, స్పీడ్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మీ బ్లడ్లో ఉండే టాక్సిన్ లెవెల్స్ తగ్గడానికి బూస్టప్ అవుతుంది అనమాట. ఓకే. అట్ ది సేమ్ టైం ఈ డయాఫ్రమ్ బ్రీతింగ్ వల్ల మీ డైజెస్టివ్ ట్రాక్ట్ కానీ సో మీ స్టమక్ ఏరియా కానీ ఫ్రీ అవుతుంది. సో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ ఇట్ విల్ ఎయిడ్ టు ఇట్ అనమాట. ఓకే. సో చేద్దామా? సో స్టార్ట్. 1 2 3 గో.
ఇది ఒక రకమైన ఎక్సర్సైజ్, లాఫింగ్ యోగా. సో అందరం కలిపి నవ్వడం కూడా ఒక మంచి విషయం. నవ్వితే మీ స్ట్రెస్ అంతా రిలీవ్ అయిపోద్ది. ఓకే, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంటిన్యూ చేద్దాం. సో దీనివల్ల అనదర్ బెనిఫిట్ ఏంటంటే, స్టమక్లో ఉన్న గ్యాస్ ఉంటే కూడా స్టమక్ అనేది ఈజీగా కంప్రెస్ అవ్వడం, రిలాక్స్ అవ్వడం వల్ల గ్యాస్ బ్లోటింగ్ ఎఫెక్ట్ అని కూడా తగ్గిపోతుంది. ఓకే, సో డయాఫ్రమ్ బ్రీతింగ్ వల్ల 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీ డైజెస్టివ్ సిస్టమ్ అంతా బూస్టప్ అవుద్ది. 2, మీకు బ్లోటింగ్ ఎఫెక్ట్, స్టమక్ ఏమైనా బ్లోటింగ్ ఉన్నా కానీ, గ్యాస్ ఉన్నా కానీ ఇష్యూస్ తగ్గుతాయి. సో ఇవి లాంగ్ రన్లో తగ్గుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ అనులోమ విలోమ, ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ బ్రీతింగ్. సో యాక్చువల్లీ ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక దాంట్లో ఇంటేక్ తీసుకుంటారు. సపోజ్ రైట్తో యూ క్లోజ్ దిస్ నాస్ట్రిల్, రైట్ క్లోజ్ చేస్తారు, లెఫ్ట్ ఓపెన్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ అదే లెఫ్ట్తో మళ్ళీ ఇంటేక్ తీసుకుంటారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు, రైట్ నాస్ట్రిల్ ఓపెన్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. సో ఆల్టర్నేటివ్గా లెఫ్ట్ తీసుకుంటారు, క్లోజ్ చేస్తారు, రైట్తో రిలీజ్ చేస్తారు, మళ్ళీ రైట్తో తీసుకుంటారు, క్లోజ్ చేస్తారు, లెఫ్ట్ ఓపెన్ చేసి లెఫ్ట్తో రిలీజ్ చేస్తారు, మళ్ళీ లెఫ్ట్తో ఇంటేక్ తీసుకుంటారు. సో ఆల్టర్నేటివ్ నాస్ట్రిల్స్ బ్రీతింగ్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీ బ్రెయిన్కి ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ ఆక్సిజన్ అందుతుంది అనమాట. ఎందుకంటే, సో మీకు చెప్పాను కదా, 2 నాస్ట్రిల్స్ 2 లంగ్స్కి, లోబ్స్కి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అనుకుంటే, సో మీ బ్రెయిన్కి ఈక్వల్గా వెళ్తుంది అనమాట బ్రీతింగ్. సో వన్స్ దీంతో, నెక్స్ట్ వన్స్ దీంతో. సో దానివల్ల ఏంటంటే బ్యాలెన్స్డ్ ఎయిర్ అనేది మీ బ్రెయిన్కి అందుతుంది అండ్ మీ లంగ్ సిస్టమ్ కూడా క్లియర్ అవుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ లోబ్స్ ఆఫ్ బ్రెయిన్కి సో ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ లేదా ఈక్వల్ పంప్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ వే ఆఫ్ థింకింగ్ మనకు ఉంటుందని నమ్మకం. సో స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం రైట్తో ఇంటేక్ స్టార్ట్ చేద్దాం. క్లోజ్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్. 1 2 3 గో. ఇంటేక్, క్లోజ్, లెఫ్ట్ ఓపెన్, రిలీజ్, మళ్ళీ లెఫ్ట్ ఇంటేక్, క్లోజ్, రైట్ ఓపెన్, రిలీజ్. లెట్స్ గో. ఓకే, సో మీ యోగా అనేది అనదర్ మెయిన్ పాయింట్ మీద రొటేట్ అయ్యేది మీ స్పైన్ అండ్ బ్రెయిన్ కంట్రోల్ మీద. సో ఎవ్రీ ఎక్సర్సైజ్ యూ డూ మీ స్పైన్ స్ట్రైట్గా ఉంచడానికి చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు బ్రీతింగ్లో బేసిక్ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం, స్మాల్ పార్ట్ ఆఫ్ యోగా, అండ్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ సెషన్స్లో మాట్లాడదాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. వీఆర్ కన్క్లూడింగ్. బాయ్.